టేబుల్ నేమ్. ఇది వచ్చేసరికి టెంప్ టేబుల్ అనమాట. హ్యాష్ సింబల్ ఇస్తే ఇది లోకల్ టెంప్ టేబుల్. ఇది లోకల్ టెంప్ టేబుల్ కిందకి వస్తుంది. ఇది డబుల్ హ్యాష్ ఇచ్చాం కదా, ఇది గ్లోబల్ టెంప్ టేబుల్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ నేను ఒక టెంప్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఇలా ప్రైమరీ కీ కూడా తీసేస్తున్నా. మనం రియల్ టైమ్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామో టెంప్ టేబుల్ కూడా యాజ్ ఇట్ ఈజ్. రియల్ టైమ్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, దాని యొక్క కాలమ్ నేమ్ అంటే డేటా టైప్, కాలమ్ నేమ్, డేటా టైప్, దాని యొక్క సైజు, ఇలా టేబుల్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది, లేకపోతే క్రియేట్ అవుద్ది అనమాట. అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్గా మనం టెంప్ టేబుల్ అనేది కూడా హ్యాష్ సింబల్ ఇచ్చి టెంప్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఓకేనా. అదేవిధంగా గ్లోబల్ టెంప్ టేబుల్ డబుల్ హ్యాష్ పెడితే గ్లోబల్ అని వస్తుంది అనమాట. వీటిని వచ్చేసరికి కామెంట్స్ అంటారు. మనం డబుల్ హ్యాష్ హైఫెన్ చేసి ఏం చేస్తామంటే కామెంట్ రాసుకోవచ్చు అనమాట. ఈ కాలమ్ గురించి లేదా ఏదైనా సంథింగ్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు అనమాట. ఇవి కామెంట్స్. ఇప్పుడు డౌట్ ఏంటంటే మామూలుగా టేబుల్ ఉంది, అదేవిధంగా టెంప్ టేబుల్ ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటి? ఓకేనా. ఇప్పుడు నేను ఏ డేటాబేస్లో ఉన్నాను చెప్పండి. మనం ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దీన్ని డేటాబేస్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఫన్ ఉంది. ఈ ఫన్ డేటాబేస్లో పోవాలంటే దాని మీద క్లిక్ చేసి న్యూ క్వెరీ అని క్లిక్ చేసాను అనుకోండి, ఆ డేటాబేస్లోకి వెళ్తాను అనమాట. మనం ఎక్కడైతే టేబుల్ క్రియేట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాను. కే ఎంప్లాయీస్ కే అని ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఈ టేబుల్ క్రియేట్ చేస్తే ఎక్కడ స్టోర్ అవుద్దంటే, ఎక్కడ డేటాబేస్ ఉంది, ఇక్కడ కరెంట్ డేటాబేస్ వచ్చేసరికి టెస్ట్ డిబి ఉంది. అంటే టెస్ట్ డిబిలో ఇక్కడ చూసారా టెస్ట్ డిబీస్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసారా టేబుల్స్. ఈ టేబుల్స్లో ఉంటుంది అనమాట. ఈ టేబుల్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన టేబుల్స్ అనమాట ఇవన్నీ. ఓకే, నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాను. ఈ టేబుల్ కూడా ఎక్కడికి వస్తుందంటే ఈ లిస్ట్లోకి వస్తుంది. కానీ మనకి ఎందుకు కనపడదంటే డీబీని రీప్లేస్ చేయాలన్నమాట. ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి డీబీ, ఇది రీప్లేస్ ఆప్షన్ అనమాట. మళ్ళీ టేబుల్స్, ఇక్కడ చూసారా టేబుల్ అనేది వచ్చింది. ఓకే, మన టేబుల్స్ని లిస్ట్ ఎక్కడ చూసుకుంటామంటే ఇక్కడ చూసుకుంటారనమాట. డేటాబేస్లోకి వచ్చేసి ఇది డేటాబేస్లో ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో టేబుల్స్ ఉంటుంది. ఈ టేబుల్స్ క్లిక్ చేసి ఇక్కడ మనకి టేబుల్స్ అనేది ఉంటుంది అనమాట. 1 minute. ఓకే, ఓకే, మనకి టేబుల్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇంకో క్వరీ ఉంటుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిస్టమ్ డాట్ టేబుల్స్. దీంట్లో కూడా మనం టేబుల్ లిస్ట్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా, టేబుల్ లిస్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సెకండ్ టేబుల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మనం క్రియేట్ చేసింది. టేబుల్స్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలని మీకు చూసుకోవాలని తెలిసింది కదా. నాకేంటంటే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే టేబుల్ స్ట్రక్చర్ అంటారు అనమాట. మనకి ఏదైతే కాలమ్ నేము, డేటా టైపు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని టేబుల్ స్ట్రక్చర్ అంటారు. మనకు కనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఏంటంటే ఆర్డర్స్ టేబుల్ ఉంది. ఓకేనా, ఈ ఆర్డర్స్ టేబుల్ యొక్క స్ట్రక్చర్ కావాలి అంటే ఈ విధంగా స్ట్రక్చర్ కావాలి. క్రియేట్ ఎలా చేశారనేది మనకు తెలియాలి. ఒకటి ఏం చేస్తాం, మనము దీని మీద క్లిక్ చేసేసి ఆల్ట్ F1 క్లిక్ చేస్తాం. అప్పుడు మనకి ఈ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అలా కాకుండా నాకు యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ టేబుల్ నేమ్ ఇది ఎలా ఉందో అదే స్ట్రక్చర్ మనకు కావాలంటే ఇక్కడ టేబుల్ ఉంది కదా, రైట్ క్లిక్ ఇచ్చి
క్రియేట్ స్క్రిప్ట్ యాజ్ ఉంది కదా, క్రియేట్ టు న్యూ క్వరీ ఎడిట్ విండో. ఓకేనా? ఏదైనా మనకి ఒక టేబుల్ యొక్క స్ట్రక్చర్ కావాలంటే ఆ టేబుల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్, క్రియేట్ టేబుల్ యాజ్, క్రియేట్ టు న్యూ క్వరీ ఎడిట్ విండో. రిమైనింగ్ కూడా ఉంది ఇన్సర్ట్ అప్డేట్ డీటెయిల్డ్, బట్ మీరు జస్ట్ స్క్రిప్ట్ టూర్కి చూడండి, టేబుల్ స్క్రిప్ట్ ఎలా చూడాలనేది చూడండి. చూసారా, ఇవన్నీ వదిలేసి బై డిఫాల్ట్గా వస్తాయి. బట్ మనం టేబుల్ క్రియేట్ చేసింది వచ్చేసరికి ఇదనమాట. క్రియేట్ టేబుల్ నేము, ఆ యొక్క కాలం నేము, ప్రైమరీ కీ వచ్చేసరికి 2 కాలమ్స్ మీద ఉండి కొంచెం చూడడానికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకేనా? ఇది డిబిఓ ఏంటంటే బై డిఫాల్ట్ డేటాబేస్ అనమాట. ఇవన్నీ వదిలేసేయండి. ఇది సిస్టమ్ ఇస్తుంది అనమాట. వీటన్నిటితో మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఈ టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఈ టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూసినా కానీ గజిబిజిగా ఇస్తుంది అనమాట. మనం జస్ట్ క్రియేట్ చేసింది ఏంటి, ఎంప్లాయీస్కి ఇలా ఈ విధంగా ఇచ్చాము. బట్ ఇక్కడ చూడండి, దీన్ని కూడా చూస్తున్నాను నేను. ఇప్పుడు క్రియేట్ చేసాము. దీని స్ట్రక్చర్ చూసినా కానీ క్రియేట్ టేబుల్ స్ట్రక్చర్ ఉంటే రైట్ క్లిక్, క్రియేట్ టేబుల్ యాజ్, క్రియేట్ టు న్యూ క్వరీ ఎడిట్ విండో. చూసారా, ఈ విధంగా ఇస్తుంది అనమాట. ఇవన్నీ మనకి అవసరం లేదు. ఓకే, క్లియరా? మన టేబుల్ ఎక్కడ చూసుకుంటాం అనేది క్లియర్. యా. ఇంకొకటి, నేను ఇప్పుడు టెంప్ టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఈ టెంప్ టేబుల్ కూడా క్రియేట్ చేస్తాను చూడండి. ఆల్రెడీ ఉంటే ఎగ్జిటింగ్ అని వస్తుంది. ఓకే, ఆల్రెడీ ఉంది. నేను డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తాను. నేను మీకు ఇది క్వరీ ఆల్రెడీ చెప్పాను. డిలీట్, డ్రాప్, టర్న్కేట్. ఈ మధ్య డిఫరెంట్ కోడ్ చెప్పాను. డిలీట్ అంటే మనం పర్టికులర్ రికార్డ్ డిలీట్ చేయొచ్చు. డ్రాప్ అంటే టేబుల్ మొత్తం డ్రాప్ అయిపోద్ది. టర్న్కేట్ అంటే టేబుల్ ఉన్న రికార్డ్స్ మొత్తం డిలీట్ అవుతాయి, స్ట్రక్చర్ మాత్రం అలాగే ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, ఒకసారి చూసుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఈ టేబుల్ ఎక్కడ స్టోర్ అవుద్ది, టెస్ట్ టేబుల్లోనే టేబుల్స్. యా, మనకు వచ్చేసరికి టెంప్ టేబుల్స్ అనమాట. ఈ లోకల్ కానీ గ్లోబల్ కానీ టెంప్ టేబుల్స్ ఇక్కడ క్రియేట్ కావన్నమాట. ఓకే, చూసారా, ఇక్కడ క్రియేట్ కాదనమాట. ఎందుకంటే ఇవి టెంప్ టేబుల్స్. ఇక్కడ సిస్టమ్ డేటాబేస్ ఉంది కదా, ఇక్కడ టెంప్ టీబీ లాస్ట్లో ఉంది కదండి టెస్ట్ టేబుల్లోనే dbo డాట్ టెంప్ టేబుల్ అనేసి. ఇదా? ఆ, లేదు, ఇది కాదు. ఇది నేను డ్రాప్ చేస్తున్నాను. మనకు టెంప్ టేబుల్స్ ఎక్కడ క్రియేట్ అవుతుంటే ఇక్కడ టెంప్ డీబీలో టెంపరీ టేబుల్స్లో ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను నేను, బట్ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిటింగ్ కాబట్టి. ఇప్పుడు నేను డ్రాప్ చేశాను కదా, మళ్ళీ ఎలా చూపిస్తుంది, ఎందుకంటే ఈ టేబుల్ వేరు, మనం క్రియేట్ చేసిన టేబుల్ వేరు. అక్కడ రిఫ్రెష్ మళ్ళీ చేసి మీకు చూపిస్తాను.
టేబుల్స్ చూసారా, టెంప్ టేబుల్ అనేది లేదు, బట్ ఇక్కడ క్రియేట్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, సెలెక్ట్ చేసి చూద్దాం అసలు టేబుల్ ఉందా లేదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, టేబుల్ అనేది సెలెక్ట్ అవుతుంది, రికార్డ్స్ ఏం లేవు. మనకి టెంపరీ టేబుల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయంటే సిస్టమ్ డేటాబేస్లో టెంప్ డిబి అని ఉంటుంది అనమాట, ఇక్కడ మనకి స్టోర్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూసారా, క్లియర్ అది. క్లియర్. ఇంకోటి ఏంటంటే లోకల్ గ్లోబల్ ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటి, అండ్ నార్మల్ టేబుల్కి వీటికి మధ్య డిఫరెంట్ ఏంటి. నార్మల్ టేబుల్ వచ్చేసరికి మనకి ఎక్కడ స్టోర్ అవుద్దో, ఏ డేటాబేస్లో అయితే క్రియేట్ చేస్తామో ఆ డేటాబేస్లో క్రియేట్ అవుతాయి. టెంపరీ టేబుల్ వచ్చేసరికి మనకి సిస్టమ్ డేటాబేస్ టెంపిడిబిలో స్టోర్ అవుద్ది. బట్ వాటికి నార్మల్ టేబుల్కి టెంప్ టేబుల్ మధ్య డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను టెంప్ టేబుల్ క్రియేట్ చేశాను కదా, టెంప్ టేబుల్ అండ్ నార్మల్ టేబుల్కి నేను ఇక్కడ సంథింగ్ ఇంకో నేమ్ ఇస్తున్నాను. హెచ్హెచ్ఎన్ నేమ్ తోటి నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. డేటా ఏమి ఇన్సర్ట్ చేయను, జస్ట్ టేబుల్కే క్రియేట్ చేస్తున్నాను అంతే. ఓకే, టేబుల్ క్రియేట్ చేశాను. అదేవిధంగా నేను ఇంకోటి ఇక్కడ టెంప్ అని పెడుతున్నాను. ఇప్పుడు మనం నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ ముందరైతే హ్యాష్ సింబల్ ఇవ్వాలి, అప్పుడు టెంప్ టేబుల్ అవుద్ది. టెంప్ పెడితే ఇక్కడ టెంప్ రాసామనుకోండి అప్పుడు టెంపరీ టేబుల్ కాదు, హ్యాష్ సింబల్ ఇవ్వడం వల్లే అది టెంప్ టేబుల్ అవుద్ది. ఓకే, టెంపరీ టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. నార్మల్ టేబుల్ వచ్చేసరికి హెచ్ఏహెచ్ఏ, టెంప్ టేబుల్ వచ్చేసరికి ఇది. ఓకే, ఈ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే హెచ్ఏహెచ్ఏ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయాలంటే కొరి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ అనేది సెలెక్ట్ అయింది, రికార్డ్స్ అయితే ఏం లేవు, బట్ టేబుల్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను టెంప్ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా సెలెక్ట్ అయింది, బట్ డిఫరెంట్ ఏం లేదు కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూసారా, న్యూ క్వరీ అనేది తీసుకుంటున్నాను. ఈ రెండు కూడా కాపీ చేసుకుంటా, ఇక్కడ న్యూ క్వరీ తీసుకుంటున్నాను, పేస్ట్ చేసా, నార్మల్ టేబుల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమొచ్చింది మీకు, సెలెక్ట్ అనేది అయింది. అదేవిధంగా టెంప్ టేబుల్ సెలెక్ట్ చేస్తాను, ఇది వస్తుందా రాదా, రాదనమాట. ఎందుకంటే మనం ఎక్కడైతే టెంప్ టేబుల్ క్రియేట్ చేస్తామో అక్కడ మాత్రమే మనము వీట్ చేసుకోగలుగుతాం. అర్థమైందా టెంప్ టేబుల్, మనం టెంప్ టేబుల్ ఎక్కడైతే క్రియేట్ చేస్తామో అక్కడ మాత్రమే మనం టెంప్ టేబుల్ అనేది వీట్ చేసుకోగలుగుతాం. క్లియర్ ఇది. అర్థమైంది. యా, ఇంకోటి ఏంటంటే గ్లోబల్ టెంప్ టేబుల్ ఉంది, లోకల్ అండ్ గ్లోబల్. ఇప్పుడు గ్లోబల్ చూద్దాం. ఓకే, స్క్రిప్ట్ లేనట్టు ఉంది. నేను ఇక్కడే ఏం చేస్తానంటే ఇక్కడ మీరు నేమ్ ఏది ఇచ్చినా కానీ నేమ్తో సంబంధం ఉండదు. సింగిల్ హ్యాష్ వస్తే లోకల్ అవుద్ది, డబుల్ హ్యాష్ ఇస్తే అది గ్లోబల్ అవుద్ది. మీరు ఇక్కడ గ్లోబల్ రాసినంత మాత్రం గ్లోబల్ కాదు, నేమ్తో సంబంధం లేదు. మీరు హ్యాష్ సింబల్ ఇచ్చేదాన్ని బట్టే అది లోకలా లేదా గ్లోబల్ అనేది ఫిక్స్ అవుద్ది అనమాట. నేను ఇక్కడ ఏం వేస్తానంటే గ్లోబల్ టెంప్ ఇస్తున్నాను. ఓకే, టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్లోకి మళ్ళీ నేను న్యూ క్వరీ తీసుకుంటున్నాను.
ఓకే, ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, చూసారా ఇక్కడ అనేది సెలెక్ట్ అయింది. ఈ మూడింటికి మధ్య డిఫరెంట్ ఏంటంటే, ఇది డేటా అనేది మనం ఇక్కడ క్లోజ్ చేసామనుకోండి, ఇది ఎప్పుడైనా వర్క్ అవుద్ది అనమాట. డేటా అనేది ఈ డేటాబేస్లో స్టోర్ అవుద్ది కాబట్టి ఎప్పటికీ ఉంటుంది. టెంప్ సింగిల్ హ్యాస్ టెంపరీ అంటే లోకల్ది వచ్చేసరికి మనము ఇది ఒక విండో అనుకోండి, ఈ విండో మార్క్ మాత్రమే వర్క్ అవుద్ది ఇది. ఇది లోకల్. గ్లోబల్ వచ్చేసరికి మల్టిపుల్ విండోస్ వర్క్ అవుద్ది. అదే డిఫరెంట్. లోకల్కి మధ్య గ్లోబల్కి మధ్య డిఫరెంట్ ఏంటంటే, యాస్టీస్గా అవి టేబుల్స్ ఎలా వర్క్ అవుతాయో మనం ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, కాలమ్స్ ఏ టు జెడ్ రియల్ టైంలో టేబుల్స్ ఎలా వాడతామో యాస్టీస్గా వాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవేంటంటే మనం ఎక్కడైతే క్రియేట్ చేస్తామో దీన్ని అక్కడ వరకు మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. బట్ ఇదేంటంటే మల్టిపుల్ విండోస్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అప్పటికి రియల్ టేబుల్కి వీటికి మధ్య ఇంకో డిఫరెంట్ ఏంటంటే, మనం వీటిని క్లోజ్ చేసామనుకోండి, విండోస్ మొత్తం క్లోజ్ చేసామనుకోండి, ఈ టెంప్ టేబుల్స్ అనేది ఉండవు అనమాట, క్లోజ్ అయిపోతాయి. ఇవి టెంపరీగా క్రియేట్ అవుతాయి అంతే తప్ప మనకి లైఫ్ టైం ఉండవు అనమాట. ఈ టేబుల్ వచ్చేసరికి నువ్వు ఎప్పుడు చూసుకున్నా కానీ ఉంటుంది. బట్ ఇవి ఏంటంటే ఇవి ఒకసారి క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఈ డేటా అనేది టేబుల్స్ కానీ ఉండవు అనమాట. ఓకే, అరే టెంటబుల్ వల్ల యూఎస్ క్యాజువల్ ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలి? అది నార్మల్ టేబుల్స్ క్లియర్ చేయడం మీకు బెస్ట్ కదా. యా, మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ వాటి పర్పస్ యూజ్ చేస్తాం అనమాట. అది ఇంకా మీకు రాలేదు. సమ్ డేటాని స్టోర్ చేయడం కోసం. మీకు టేబుల్ బ్యాకప్ చెప్పిన ఐడియా ఉందా? టేబుల్ బ్యాకప్ ఎలా చేస్తాం? టేబుల్ సెలెక్ట్ స్టార్ ఇంటూ ఇక్కడ మనం టెంప్ టేబుల్ నేమ్ ఇస్తాం అనమాట. ఏదైనా ఒక టెంప్ టేబుల్ నేమ్ ఇచ్చి ఫ్రమ్ ఇక్కడ ఏదైనా మన రియల్ టేబుల్ నేమ్ ఏదైతే రియల్ టేబుల్ నేమ్ ఉంటుందో ఆ టేబుల్ నేమ్ పెట్టేస్తాం. అంటే ఇక్కడ వేర్ కండిషన్ రాసుకుంటాం. రియల్ టైంలో నాకు ఈ టేబుల్లో ఉన్న డేటాని సమ్ రికార్డ్స్ ఈ టేబుల్లోకి యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాం. మనం రియల్ టైంలో వచ్చేసరికి ఎవ్రీ టైం ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని డ్రాప్ చేయలేం కదా. సో ఇలా ఏంటంటే నేను ప్రాక్టీస్ పర్పస్ దీంట్లో యూజ్ చేసుకొని డ్రాప్ చేసేసుకుంటున్నాను. ఇవి ఎక్కువ స్టోర్ ప్రొసీజర్లో వాటిలో డేటా స్టోర్ చేయడం కోసము టెంపరీగా వీటిని యూజ్ చేస్తారు అనమాట. ఓకేనా? ఓకే. టెంపరీ టేబుల్స్ ఐడియా ఉందా మీకు? మీకు ఈ టెంప్ టేబుల్స్ ఐడియా ఉంటే రియల్ టైంలో టేబుల్ అంటే నార్మల్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తే కూడా మీకు ఐడియా ఉంటుంది. ఇది తీసేస్తే నార్మల్ టేబుల్, హ్యాష్ సింబల్ పెడితే టెంప్ టేబుల్స్ వస్తాయి, డబుల్ హ్యాష్ పెడితే గ్లోబల్. క్లియరా మీకు అందరికీ ఇది? క్లియర్. ఇంకా ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. డేటా ఇన్సర్ట్ వచ్చేసరికి ఇలా ఇన్సర్ట్ చేసేస్తాం. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ కాలమ్స్ ఎలా యాడ్ చేయాలి. నార్మల్ టేబుల్ ఎలా యాడ్ చేస్తాం, యాజ్ టీజ్ అనమాట. ఆల్టర్ టేబుల్ నేమ్ ఒక కాలమ్ని యాడ్ చేయడం. ఓకేనా? ఒకటి మనకి ఎర్రర్ వచ్చిందంటే దాని రీజన్ చూడాలన్నమాట. ఆ టేబుల్ ఉందా లేదా, టేబుల్ లేకపోతే మనం ఆ టేబుల్లో కాలం కానీ ఏమి యాడ్ చేయలేం. చూసారా, ఇప్పుడు టీమ్ టేబుల్ కూడా మనం కాలం యాడ్ చేస్తున్నాం. రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తామో యాజ్ టీజ్ దానికి దీనికి మధ్య డిఫరెంట్ ఉండదు అనమాట. ఓకేనా? రియల్ టైంలో ఎలా డేటా ఇన్సర్ట్ చేస్తామో ఇక్కడ కూడా అలా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం కాలమ్స్ ఇస్తున్నాం కదా, కాలమ్స్ ఇవ్వకుండా కూడా డేటా ఇన్సర్ట్ చేయవచ్చు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఇక్కడ కాలమ్స్ ఇవ్వకపోతే ఆల్ కాలమ్స్ కిందకు వస్తుంది అనమాట. లేదా మనం ఒక్కో కాలమ్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఏదైతే కాలమ్ ఇస్తామో అక్కడ ఐడి ఇచ్చాను అండ్ ఇక్కడ నేను ఐడికి మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాను. బట్ మనకి ఎర్రర్ వచ్చిందంటే వాటి మీద ప్రైమరీ కీస్ ఉండయా ఏమైనా ఉండయా అనేది చూసుకోవాలి. ఓకేనా? ఒక కాలమ్కి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా రెండు కాలమ్స్ పెడితే రెండు కాలమ్స్ వరకు అనమాట. అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకి ఏది కాలం కావాలంటే ఆ కాలం వరకు ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఇక్కడ మనం ఏ కాలమ్ ఇవ్వలేదంటే ఆల్ కాలమ్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ మన కాలమ్ నేమ్స్ ఏమైనా ఇచ్చామా? లేదు. ఓకే, 2 rows ఎఫెక్టెడ్. ఎందుకంటే ఈ టేబుల్లో కాలమ్స్ ఉన్న అన్నింటినీ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. క్లియర్ ఇది? క్లియర్. యా. నిన్న మనము వేర్ కండిషన్ గురించి చెప్పుకున్నాము. ఐడియా ఉందా వేర్ కండిషన్? ఎస్. మీకు ఎర్రర్ వచ్చిందంటే జస్ట్ చూసుకోండి అంతే, ఏంటి ఎందుకు వచ్చింది అని. అంతే, అందుకంటే ఇంకేముండదు. ఓకే, నేను టెంప్ టేబుల్ కాకుండా నార్మల్ టేబుల్ మీదే చేసి మీకు చూపిస్తాను. ఒక టేబుల్ నేను క్రియేట్ చేస్తున్నా. మీరు డ్రాప్ క్రియేట్ అంటే ఒకసారి పెడుతున్నారు. రియల్ టైంలో మనం 2 queries ఒకటేసారి వేసుకొచ్చేయచ్చు. దీంట్లో ఏంటంటే టేబుల్ ఆల్రెడీ లేకుండా డ్రాప్ చేసామనుకోండి, ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా? టేబుల్ అనేది ఆల్రెడీ లేకుండా మనం క్రియేట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అండ్ ఇంకోటి, టేబుల్ ఆల్రెడీ ఉండి మనం మళ్ళీ క్రియేట్ చేస్తే ఎర్రర్ వస్తుంది అనమాట. టేబుల్ లేకుండా డ్రాప్ చేస్తే ఎర్రర్ వస్తుంది. టేబుల్ ఆల్రెడీ ఉండి మళ్ళీ క్రియేట్ చేసినా ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎర్రర్ రాలేదు. ఎందుకని? ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయ్యలేదు. యా, ఇప్పుడు ఏంటంటే టేబుల్ ఉంది కాబట్టి డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ క్రియేట్ అయింది అనమాట. ఓకే, టేబుల్ లేకుండా డ్రాప్ చేస్తే ఎర్రర్ వస్తుంది. టేబుల్ ఉండి మళ్ళీ క్రియేట్ చేస్తే, ఎందుకంటే యూనిక్ అనమాట. ఒక నేమ్ తోటి మనం టేబుల్ని ఒక్కసారి మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం. మళ్ళీ ఈ క్వెరీని మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే డ్రాప్ చేయకుండా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒక నేమ్ మాత్రమే అలో చేస్తుంది. మీకు స్కీమా గురించి నెక్స్ట్ చెప్తాను. వీకెండ్ మీరు అవైలబుల్ ఉంటారా? నాకు పింక్ చేయండి. వీకెండ్ అవైలబుల్ ఉంటే నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ కూడా. లేదంటే మండే చెప్పంటే మండే చెప్తాను. ఒక టేబుల్ గురించి చెప్తున్నా కదా. టేబుల్ అనేది యూనిక్ అనమాట. స్కీమా క్రియేట్ చేసి మనం డిఫరెంట్ టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ బై డిఫాల్ట్గా ఇది వచ్చేసరికి డిబిఓ. ఇక్కడ చూసారా, స్కీమాస్ అన్నీ డిబిఓ అని ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, కనిపిస్తుందా? ఇవన్నీ బై డిఫాల్ట్గా ఇవి స్కీమా నేమ్స్ అనమాట. బై డిఫాల్ట్గా డిబిఓ అనేది స్కీమా తీసుకుంటుంది. ఓకే, టేబుల్స్ అనేది యూనిక్, మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఎర్రర్ వస్తుంది. కావాలంటే మనం డిఫరెంట్ నేమ్స్ ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ నేమ్ ఇస్తే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. ఓకే, మనకి టేబుల్ క్రియేట్ చేయడం వచ్చింది. ఇవి డేటా టైప్స్ ఎన్వార్క్యార్, వ్యార్క్యార్, క్యార్, ఇవి కొంచెం ఇంపార్టెంట్. ఇంటూ వచ్చేసరికి నెంబర్స్ కోసం ఇచ్చేస్తాం. ఎన్వార్క్యార్ వచ్చేసరికి మనము టెస్ట్ వాటి కోసం ఇచ్చేస్తాం అనమాట. డెసిమల్ వచ్చేసరికి పాయింట్ కోసం అనమాట. ఇప్పుడు మనం 100 ఇన్సర్ట్ చేసాం అనుకోండి, అది ఎలా తీసుకుంటుంది అంటే 100.00 ఈ విధంగా ఇన్సర్ట్ తీసుకుంటుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఐడియా వస్తుంది అనమాట. ఇంటిలో వచ్చేసరికి ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఎన్వార్క్యార్ వచ్చేసరికి నెంబర్స్ ప్లస్ టెస్ట్ 2 ఇన్సర్ట్ చేయగలుగుతాం. అలాంటప్పుడు ఎన్వార్క్యారే ఇవ్వచ్చు కదా అనుకుంటే మనం మల్టిప్లికేషన్స్ ప్లస్ ఇంటూ ఇలా చేసేటప్పుడు ఇవి సపోర్ట్ చేయదన్నమాట టెస్ట్. ఓకేనా? దాని పర్పస్ మనం ఇంటూ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నేను డేటా అనేది ఎన్వార్కర్లో మిగతా క్యారెక్టర్స్ కూడా యూస్ చేయొచ్చు, స్పెషల్ సింబల్స్. ఏంటి ఎన్వార్కర్లో ఇప్పుడు @ అవి కూడా యూస్ చేయొచ్చు కదా, స్పెషల్ క్యారెక్టర్స్. యా, మనం వేర్క్యార్కి ఎన్వార్క్యార్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. వేర్క్యార్, ఎన్వార్క్యార్, క్యార్, ఎన్క్యార్ మధ్య డిఫరెంట్ చెప్పుకున్నాం ఆల్రెడీ.
ఏం చేస్తుంది? ఈ అన్వేర్ వచ్చేసరికి డిఫరెంట్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ వేర్ వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ సపోర్ట్ చేస్తుంది. మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం. ఎవరు డౌట్ అడిగింది? డౌట్ కాదు, నార్మల్ అది స్పెషల్ క్యారెక్టర్స్ చెప్పలేదు అని చెప్పి జస్ట్ సింబల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎనీ లాంగ్వేజ్ ఎన్వేర్ వచ్చేసరికి ఎనీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఒక క్యారెక్టర్ ఎన్ని బైట్స్ తీసుకుంటుంది? నెంబర్ ఆఫ్ 2 బైట్స్ తీసుకుంటుంది అనమాట. ఇన్పుట్ ఎంత ఉంటే అంత ఉంటుంది. 2 బైట్స్ తీసుకుంటుంది అనమాట. ఈచ్ క్యారెక్టర్ వచ్చేసరికి 2 బైట్స్ తీసుకుంటుంది ఇది ఎన్వేర్ వచ్చేసరికి. ఓకే ఓకే నేను టేబుల్లో క్రియేట్ చేసి కాబట్టి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎంప్లాయీస్కి అంటే ఎర్రర్ వచ్చిందంటే ఏంటి? ఈ టేబుల్ లేదు అంటుంది. ఓకే మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. ఏం చెప్పాను? మనకు పర్టికులర్ ఒక కాలం ఇవ్వచ్చు, లేదా ఆల్ కాలమ్స్ కూడా ఇచ్చి ఇన్సర్ట్ చేయొచ్చు. 5 rows అనేది ఇంపాక్ట్ అయ్యింది. మీకు ఆల్రెడీ వేర్ కండిషన్ చెప్పాను, ఐడియా ఉందా? యా నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. వేర్ కండిషన్ మనం దేనికోసం యూజ్ చేస్తామంటే ఫిల్టర్ కోసం అనమాట. నాకు పర్టికల్గా మనం రియల్ టైంలో వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి అనమాట. సో వాటిలో మనకు కావాల్సిన రికార్డ్ని సెలెక్ట్ చేసుకోవడం కోసము వేర్ కండిషన్ ఇచ్చి ఫిల్టర్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. నాకు శాలరీలో వచ్చేసరికి 60K అంటే 75K వీటి మధ్య ఉన్న శాలరీలు కావాలి. ఓకేనా? చూసారా శాలరీ వచ్చేసరికి వీటన్నిటిని చూడండి 65, 75K వీటి మధ్యలో ఉన్న శాలరీస్ మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. అదేవిధంగా సేమ్ ఇదే కొరిని బిట్వీన్ని మనం ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. గ్రేటర్ దాన్ ఈక్వల్ అండ్ శాలరీ లెస్ దాన్ ఈక్వల్ 75K ఈ విధంగా కూడా ఇచ్చి మనం చేసుకోవచ్చు. ఇంకా కండిషన్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏం చేస్తానంటే నేను ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ 1 అని ఇస్తాను. అప్పుడు ఏమొస్తుంది? శాలరీ వచ్చేసరికి 60K 75K మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి 1 అయి ఉండాలి. అప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి? ఇక్కడ మనకి 1 ఉంది, 7 1 7 1 ఎంప్లాయీ ఐడీస్తో 1 వచ్చేసరికి 3 ఉండే. అది శాలరీ కూడా 75K మధ్యలో ఉండే కాబట్టి ఈ 3 రికార్డ్స్ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? మనం నేను లైక్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? నేను జస్ట్ బేసిక్ చెప్పాను. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఏ అని ఇస్తున్నా, సెలెక్ట్ చేస్తున్నాను డేటాని. ఒకసారి డేటా సెలెక్ట్ చేద్దాం. ఓకే ఈ లైక్ సింబల్ ఏం చేస్తుందంటే మనకు స్టార్టింగ్లో లేదా ఎండింగ్లో నేమ్ ఫుల్గా తెలియకపోతే, ఓకేనా, బాబ్ అని సెర్చ్ చేస్తున్నా. ఈ బాబ్ అని నేమ్ నాకు కరెక్ట్గా తెలియదు, స్టార్టింగ్ లెటర్ తెలిసింది అనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బి అని పెడతాను. స్మాల్ అని పెట్టవచ్చు, క్యాపిటల్ అని పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు అనమాట. పెట్టేసి ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఇస్తాను. ఇది స్టార్టింగ్ లెటర్స్ అన్నీ చూస్తుంది అనమాట. మనం పర్సంటేజ్ సింబల్ లాస్ట్లో పెడితే స్టార్టింగ్ లెటర్ బి ఉండే విధంగా చూస్తుంది. బీతో ఏ ఉండయో అవన్నీ సెలెక్ట్ అవుతాయి. అలసి బాబు అన్ని రెండింటిలో ఉన్నట్టు ఉంది. జస్ట్ ఒకసారి సెలెక్ట్ చేసి చూస్తాను. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఇది వదిలేసేయండి ఎందుకంటే బి రెండు సైడ్ల స్టార్టింగ్ అండ్ ఎండింగ్ రెండింటిలో ఉంది కాబట్టి ఏ తీసుకుంటాను. స్మాల్ అయినా క్యాపిటల్ అయినా ఏదైనా పెట్టవచ్చు మీరు.
ఇప్పుడు ఏం చేస్తా అంటే స్టార్టింగ్లో ఏ ఉన్నాయో అంటే అన్నిటిని సెలెక్ట్ అవుతాయి. ఓకే, స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ఏ వచ్చాయా. అదేవిధంగా ఇప్పుడు నేనేం చేస్తా అంటే యా ఎండింగ్ లెటర్. ఇప్పుడు స్టార్టింగ్ లెటర్ చూసాం కదా, ఎండింగ్ లెటర్ చూద్దాం. ఎండింగ్ లెటర్ వచ్చేసరికి ఈ ఇస్తున్నాను. అప్పుడు ఈతో ఎండింగ్ ఏదైతే అవుతాయో వాటన్నిటిని మనం సెలెక్ట్ చేస్తుంది. చూసారా, లాస్ట్లో వచ్చేసరికి అన్ని ఈ ఉన్నాయా. బట్ ఈసారి నేను ఏం చేస్తా అంటే స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ రెండిట్లో ఈ ఉండే విధంగా చూస్తాం అనమాట. అంటే ఒక నేమ్లో ఇక్కడ ఈ ఉందనుకోండి, అది సెలెక్ట్ అవుద్ది, లాస్ట్లో ఉన్న సెలెక్ట్ అవుద్ది, స్టార్టింగ్లో ఉన్న చూస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది క్లియర్ అయింది. పర్టికులర్గా ఒక Clear. రికార్డు అంటే ఫుల్ నేమ్ మనకు తెలియదు, ఒక నేమ్ తోటి ఒక లెటర్ తోటి చూడాలంటే మనం ఈ విధంగా చూస్తాం అనమాట. ఇప్పుడు నేనేం చేస్తా అంటే నాట్ లైక్ పని పెడతా. అంటే ఇది కాకుండా ఇంకేది ఉన్నా కానీ సెలెక్ట్ కావమని. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ఐడి నేమ్స్ గుర్తుకు పెట్టుకోండి, 135 ఇవి సెలెక్ట్ అయినాయి కదా. నాట్ లైక్ అని పెట్టామనుకోండి, అవి తప్పక రిమైనింగ్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. 135 రాలేదు కదా, సో నాట్ లైక్ అంటే అది అనమాట. ఓకేనా, Okay. మనం నాట్ లైక్ ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఇన్ అనమాట. ఇన్ కూడా యాజ్ టీస్, బట్ ఏం చేస్తామంటే మనము సెలెక్ట్ స్టార్ ఫర్ టేబుల్ నేమ్ వేర్ ఒక కాలం నేమ్ ఇచ్చి దాంట్లో ఉన్న రికార్డ్స్ని మనకు కావాలనుకుంటున్నాం. ఓకేనా, నాకు ఇప్పుడు 14 కావాలనుకోండి, 14 ఇస్తాం. చూసారా, ఒకవేళ ఈ రెండు రికార్డ్స్ కాకుండా రిమైనింగ్ రికార్డ్స్ కావాలంటే ఏం చేస్తాం మనం ఇక్కడ నాట్ ఇన్. యా నాట్ ఇన్ పెడితే ఏం చేస్తామంటే ఈ రెండు రికార్డ్స్ తప్పక రిమైనింగ్ రికార్డ్స్ అన్నీ సెలెక్ట్ అవుద్ది. చూసారా, 14 వచ్చిందా మీకు ఇక్కడ, లేదు. క్లియరా. Clear. ఇందాక మనం టేబుల్ బ్యాకప్ ఎలా తీసుకోవాలని ఒకసారి చెప్పాను కదా, మీకు స్టార్టింగ్లో చెప్పాను, బట్ ఇది చాలా ఇంపార్టెంట్, నేను ఇంకోసారి మీకు చెప్తాను. ఆల్రెడీ ఉన్న టేబుల్ని ఆల్రెడీ మనకి ఏదైతే టేబుల్ ఉంటుందో ఆ టేబుల్ని బ్యాకప్ తీసుకోవాలంటే సెలెక్ట్ స్టార్ ఇంటూ అంటే ఆ టేబుల్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఈ టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉండకూడదు, ఎందుకంటే క్రియేట్ అయ్యి ఉంటే ఎర్రర్ వస్తుంది. మనం కొత్తగా టేబుల్ క్రియేట్ చేయడంతో పాటు డేటా కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం ఈ టేబుల్లోకి. ఇక్కడ న్యూ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా, ఏదైనా సంథింగ్ ఏ టేబుల్ అయినా కానీ న్యూ టేబుల్ ఇవ్వాలి. మీరు లోకల్ గ్లోబల్ టెంప్ టేబుల్ ఇస్తారా లేకపోతే నార్మల్ టేబుల్ ఇస్తారా అనేది అది మీ ఇష్టం. ఫ్రమ్ ఏదైతే టేబుల్లో డేటా ఉందో ఆ టేబుల్ని ఈ టేబుల్ అనే కదా మీ ఇష్టం, ఏ టేబుల్లో అయితే డేటా కావాలనుకుంటున్నారో ఆ డేటాని మీరు ఈ టెంప్ టేబుల్కి ఇన్సర్ట్ చేయవచ్చు. అండ్ నేను ఇంకా ఏం కావాలంటే నాకు ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ 15 రికార్డ్స్ వస్తున్నాయి. నాకు ఈ 15 రికార్డ్స్ వద్దు, పర్టికులర్ రికార్డ్స్ కావాలి అంటే వేరే కండిషన్ పెట్టుకొని నేను ఎంప్లాయ్ ఐడి 14 ఇవి రెండు ఉన్నాయి నాకు వద్దు, రిమైనింగ్ అని ఇన్సర్ట్ కావాలి. ఈ విధంగా మీరు కండిషన్ పెట్టి కూడా ఇన్సర్ట్ అనేది చేయవచ్చు. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చామో ఆ టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉండకూడదు.
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ న్యూ టేబుల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ టేబుల్ అనేది ఆల్రెడీ ఉంటే మీకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ టేబుల్ లేదు కాబట్టి క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ అనేది క్రియేట్ అయింది. మళ్ళీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు వస్తుంది. ఎర్రర్ అది వస్తుంది. రాదు. యా ఎర్రర్ వస్తుంది. యా ఎందుకంటే టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి టేబుల్ అనేది క్రియేట్ కాదు. కానీ ఇక్కడ నేమ్ సంథింగ్ కొంచెం డిఫరెంట్గా ఇస్తే మళ్ళీ క్రియేట్ అనేది టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేను మీకు ఫస్ట్లో ఇచ్చిన టాస్క్ ఇదే అనమాట, చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో బ్యాకప్ టేబుల్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి, ఇది కూడా టేబుల్ని బ్యాకప్ లాంటిది అనమాట. ఈ టేబుల్ అనేది మనకి ఆల్రెడీ ఉంది, అవునా? ఓకే, ఇక్కడే ఉంది కదా, మనకు టేబుల్ అనేది ఆల్రెడీ ఉంది. ఆ టేబుల్కి మనం ఇన్సర్ట్ చేయాలంటే టేబుల్ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఇంకో టేబుల్ అయితే ఇవ్వచ్చు. బట్ ఏంటంటే మనకి కాలమ్ నేమ్స్ యాజ్ టీజ్గా మ్యాచ్ అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఇచ్చాను, ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఇచ్చాను, ఇక్కడ నేమ్ అండ్ ఇక్కడ నేమ్. ఇందాక టేబుల్ బ్యాకప్కి దీనికి మధ్య డిఫరెంట్ ఏంటంటే ఇలా అయితే న్యూ టేబుల్ క్రియేట్ అవుద్ది, ఇలా అయితే ఏముందంటే ఆల్రెడీ ఎగ్జిటింగ్ టేబుల్లో మనం డేటా అనేది రికార్డ్ ఇన్సర్ట్ చేయవచ్చు అనమాట. ఓకేనా? ఎనీ టైమ్స్ అయినా ఇన్సర్ట్ చేయవచ్చు. బట్ దీంట్లో మీకు ఎర్రర్స్ ఎక్కడ వస్తాయి అంటే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎంప్లాయ్ ఐడి వచ్చేసరికి ప్రైమరీ కీ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ప్రైమరీ కీ అంటే ఏంటి? డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. మనం ఇక్కడ ఎంప్లాయ్ ఐడీస్ని మల్టిపుల్ టైమ్స్ ఇన్సర్ట్ చేస్తే అది డూప్లికేట్ అవుద్ది కదా. సో రియల్ టైంలో మనకు ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎంప్లాయ్ ఐడి తీసేసి రిమైనింగ్ డేటా ఇన్సర్ట్ చేయవచ్చు అనమాట. లేదా పైన నేను ఏం చేశాను అంటే ప్రైమరీ కీ ఉంది కదా, ఈ ప్రైమరీ కీని తీసేసి ఇన్సర్ట్ చేశాను అనమాట. ఓకేనా? ఆ ప్రైమరీ కీ ఉంటే మనకి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇన్సర్ట్ చేయలేం. క్లియర్ ఇది. ఇది వచ్చేసరికి ఆల్రెడీ ఉన్న టేబుల్లో ఇన్సర్ట్ చేయడము. ఇందాక చెప్పింది సెలెక్ట్ స్టార్ ఇంటూ వచ్చేసరికి న్యూ టేబుల్ అనేది క్రియేట్ అవుద్ది. క్లియరా? క్లియర్. ఓకే, ఇప్పుడు చెప్పినంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఏమైనా డౌట్స్ లేకపోతే డ్రాప్ అవ్వచ్చు. అండ్ నేను ఈరోజు టాస్క్ కూడా ఇస్తాను. యా, ఒక టెంప్ టేబుల్లో ఉన్న డేటాని నార్మల్ టేబుల్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఒకసారి చూడండి. టెంప్ టేబుల్ ఉన్న డేటాని ఇప్పుడు చెప్పిందే అన్ని రికార్డ్స్ రాకూడదు, పర్టికులర్ కొన్ని రికార్డ్స్ మాత్రమే రావాలన్నమాట. ఓకేనా? ఈ టాస్క్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే డ్రాప్ అవ్వండి.